ఇంటి మీద కాకరిచిందనుకో ఇలా పక్కా చుట్టాలు వస్తారు అంటుంటారు వెనకటోళ్ళు. ఏదన్నా ఆపత్తి నుంచి తప్పించుకుంటేనో ఇంకేదన్నా మంచి అయితేనో నక్కతోక దొక్కినో అంటారు, అంటే అదృష్టం అన్నట్టు. ఈ గెట్టన్న పోతుంటే నల్లపిల్ల ఎదురైందనుకో వెనకకు మరి పోయి జరసేపు అయినాక పోతారు. అట్లొస్తే మంచిది కాదని కొందరు నమ్మిక. ఇక బల్లి మీద పడ్డా ఎమ్మటే పోయి తానం చేస్తారు. ఇట్లా కొన్ని మంచి గడియలు చూపిస్తే ఇంకొన్ని ఆపత్తి రాబోతుందని ఎరక చెప్తే అన్నట్టు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే వరద తాకుడు దాకితే ఊరికి ఊరే తెరలైందుల్లా. 4-5 ఇండ్లు తప్పితే మొత్తం కొట్టుకపోయినాయి. అది సుత అర్ధరాత్రి. నీళ్లు ఇంత రువ్వడికొచ్చినా ఒక్కలు సుత చిక్కబడలే, ఎవ్వలకేం గాలే. అర్రే ఆఫీసర్లు ముందే సాటింపేసిండ్రేమో అనుకునేరు. కాదు కాదు, గీ కుక్క పుణ్యం. అర్ధమరాత్రి ఆన దమ్మడ దిమ్మడ దంచుతాంటే బంగ్లా మీదున్న కుక్క ఒకటే ఒర్రుడు పెట్టి ఓనర్ను లేపిందట. అరే ఏందిరా గీయాలకు కుక్కొర్రుతుందని చూసే వరకు ఏమున్నది, ఓ ఇంతెత్తు వరద రువ్వడికొస్తుందట. ఎమటే ఇంటోళ్ళు చుట్టుముట్టోళ్లను ఊరోళ్ళందరినీ లేపితే ఆ రాత్రి వేరే తానికి పోయి బచాయించిండ్రు. ఇక తెల్లారొచ్చి చూస్తే గిది పరిస్థితి. ఊరంతా ఆగమాగమైంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సియాతి అనే పల్లెల 67 మందిని గీ తీర్ల కుక్క కాపాడిందన్నట్టు. లేకుంటే అందరు నిద్రపోయిన అల్లా ఏమావో మరి. ముచ్చట తెలిసి ఆఫీసర్లను లీడర్లను ఎంటేసుకొని వచ్చిండు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సారు. ఊరోళ్లకు నపరో 10,000 సాయం చేసిండ్రు ఇప్పటి మందం. ఇక ఈ ఊరిని ఎట్లా రేవుకు తెస్తారో గాని మామూలను పెంచుకుంటే ఇంటినే కాదు ఊరిని సుతా కాపాడతామని ఎరక చేసిన కుక్కను తారీఫ్ చేస్తుర్రట ఈ ముచ్చట తెలిసినోళ్ళంతా.